ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మన హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహు సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి దశ తిరుగుతుందండోయ్. తృతీయ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. చేత స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. శత్రు బాధలు తగ్గుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వస్తువులు, వస్త్రాలు, అలంకారాలు సమకూర్చుకుంటారు. ఈ విధంగా తృతీయ స్థానంలో రవి, బుధ, శుక్ర, కుజుడు 4 గ్రహాలు ఉన్నాయండి. ఇంకా మరి గురుడు 6వ స్థానంలో ఉన్నాడు. శని అంటే రాహు 4వ స్థానం, శని 5వ స్థానంలో ఉన్నారు. మిగిలిన పెద్దగా అనుకూలంగా లేరు. అయితే చంద్రుడి యొక్క విషయానికి వస్తే వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. వారాంతం పెద్దగా ఇబ్బందులు లేవు. పనుల్లో ఆలస్యమైన మీ పనులన్నీ సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా ఉన్న కారణం చేత కోర్టు వ్యవహారాలు, ఉద్యోగ సమస్యలు తప్పనిసరిగా తీరుతాయి. నిరుద్యోగులకు కూడా కాస్త అవకాశాలు కల్పించడం లేదా చిన్న చిన్న పనులు అనుకూలంగా ఉంటాయి. ఇంకా సోదర వర్గ సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. అంచేత అన్యోన్యత పెరుగుతుంది. ఇంకా వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. అంటే గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన ఇటువంటి వారందరికీ ఇంచేత 4 గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, కుజులు అని 4 గ్రహాలు. తద్వారా చాలా అనుకూలమైన పరిస్థితులు అంటే ఆర్థిక పరిస్థితులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, స్థిరాస్తి, క్రయ విక్రయాదులు ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆలోచనతో ముందుకు వెళ్ళండి. విజయం సాధిస్తారు. సంఖ్యల్లో ఎక్కువగా మీరు 7వ నెంబర్ వాడండి. రంగుల్లో తేనె రంగు వాడండి. మరి ఆరాధనలో మనం అనుకున్నాం, ఆరాధనలో శివారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.